శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవాది నారాయణరావు శర్మ. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి అన్నీ. అంతేకాకుండా చాలా మందికి వివాహాలు కావట్లేదనో, గృహప్రవేశాలు ముహూర్తాలు కానీ, లేదా ఫారిన్ వెళ్ళడము ఉంటాయి కదా, ఉన్నాయా లేదా, అనేక రకాల అంశాలని జాతకంలో కూడా పరిశీలించవచ్చు. కొంతమందికి చిల్డ్రన్ లేదని కొంతమంది ఫోన్ చేస్తుంటారు. చిల్డ్రన్ ఎప్పుడు పుడతారు, ఇవన్నీ మనం చెప్పచ్చండి. ఫారిన్లో కూడా చాలామంది చెప్తుంటాము. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఇలా షూట్స్ ఎక్కడైనా ఉంటే మీరు మీ వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసినా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. 16th March 2026 నుండి 31st March 2026 15 days, ఈ 15 రోజులు కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మార్చి 16th నుండి 31st వరకు ఎలా ఉంటుంది అంటే బాగుంటుందండి. ఇబ్బంది పడే అవసరం లేదు. ఎక్కువగా మీకు ఫారిన్ యోగాన్ని సూచిస్తుంది. అది కారణం కూడా చాలాసార్లు చెప్పాను. సరే, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం అండి. కర్కాటక రాశి వారికి ఎప్పుడు తెలివిగా, ఆనందంగా, డైనమిక్గా, స్పీడ్గా బాగుంటారు. కానీ మీరు ఆలోచనలో కూడా స్థిరత్వంగా ఉండవు. మీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. అది ఒక మంచిదే. ఓకే అండి. మీ ధన ప్రాప్తి, మీకు ధనము, కుటుంబ సౌఖ్యము, బంధు ప్రీతి ఎక్కువ. మీకు ఈ 15 రోజులు కూడా ఆదాయ వనరులు మీకు బాగుంటాయి. ప్రయాణంలో మీకు బాగా సౌకర్యంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి శని దృష్టి వలన. అంతేకాదండి, మీ తోబుట్టువుల్లో కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ కంఫర్టబుల్నెస్ అనేది మీకు దగ్గరగా ఉంటాయండి. 4th భావాన్ని గురి చూడడం వల్ల 4th భావాధిపతి మీకు మంచివాడు కాదు, కానీ దశమంలో ఉన్నాడు. గ్రేట్. అందుకు గొప్ప అదృష్టాన్ని చెప్తాను నేను. చెప్పుకుందాం. 4th భావాన్ని గురి చూడడం వల్ల ముఖ్యంగా విద్యార్థులకి చక్కటి చదువు వస్తుందండి. వాళ్ళు ఏ విద్యలో ఉంటారో ఆ విద్య వస్తుంది. ముఖ్యంగా 4th భావంలో గురుడున్న, 4th భావాన్ని గురి చూసిన వేదశాస్త్ర అభివృద్ధి ఉంటుంది. వేదశాస్త్ర విద్య బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు చూడండి, వేదశాస్త్రం నేర్చుకునే వాళ్ళకి ఆ విద్యలో బాగా పారంగతులు అవుతారు అంటాం కదా, బాగా సక్సెస్ అవుతారు అంటాం. అలాగే మామూలు విద్యార్థులు కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయండి. మీ మదర్ గారికి కూడా చాలా బాగుంటుంది. రైతులకి చాలా అద్భుతమైన కాలము అని చెప్తాం. కర్కాటక రాశి వారికి రైతులకి పంటలో నష్టాలు రాకుండా డబ్బులు రావడానికి అవకాశం ఉంది. పుత్రుల వలన మీకు యోగం కలగడము, అలాగే వాళ్ళకి పెళ్లిళ్ళు కానీ, ఉద్యోగాలు కానీ రావట్లేదు అనుకున్న, చిల్డ్రన్ పుట్టట్లేదు అనుకున్నా వాళ్ళకి మంచి యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగానండి, మీకు కర్కాటక రాశి వారికి సేవకా జనం ఉండడము, ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా 6వ భావాన్ని గురుడుగా చూడడం వలన ముఖ్యంగా మీ మేనమామ గారికి చాలా బాగుండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, అలాగే శత్రువుల వలన, రుణాల వలన ఏమాత్రం ఇబ్బంది పడకుండా బాగా ఉండడానికి జరుగుతుంది. వివాహ శుభకార్యాలు జరగబోతున్నాయి మీ ఇంట్లో. అంతేకాకుండా మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా తీర్థయాత్రలు కానీ, గంగా స్నానం కానీ, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కానీ, లేదా విదేశాలు వెళ్ళడం కానీ, అంటే కొంతమంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత భార్యాభర్తలు విదేశాలకు వెళ్ళిపోవడము, లేకపోతే చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడము, ఇవి జరుగుతుంటాయి. మీకు అవకాశం ఉంది. అంతేకాకుండా బుధరాహువులు, అంటే బుధుడితో కలిసిన రాహువు అంటే కుజుడు తప్పు. అష్టములు తప్పే కదా. అత్యంత రాజయోగకారకుడు 10th house లాడు అష్టమంలో ఉండిపోవడం కంటే, అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఇచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంతే కదా. 10th house లాడు కుజుడు సాఫ్ట్వేర్ సంబంధించిన వాడు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి కర్కాటక రాశి వారికి. కానీ బుధుడు ఉన్నాడు జరా, బుధరాహువులు అష్టమంలో ఉన్నారు కదా, యోగాన్ని ఇస్తారు. అంటే విదేశ పర్యటన చేయిస్తాడు. బుధుడితో కలిసిన రాహుతో కలిసిన కుజుడు కాబట్టి డాక్టర్స్ విద్య కోసము బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి కూడా వెళ్తారన్నా కూడా ఆశ్చర్యపోకల్లా. బుధుడు అష్టమంలో బుధుడు ఉన్నాడంటే విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఇవ్వడము, విదేశాల నుంచి ధనప్రాప్తి కలగడము,
గవర్నమెంట్ సంబంధించినటువంటి డబ్బులు రావడము, మీ వ్యాపార అభివృద్ధి కలగడానికి, వ్యాపారం అంటే బహుశా అష్టమస్థానం అంటే సడన్ గెయిన్స్ అని కూడా అంటాం మనం, అవి కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో శనితో కలిసిన శుక్రుడు ఉన్నారు కదండి, మంచిదేనండి. శుక్రుడు మీకు కేంద్రంలో వచ్చే పాత అయినా ఆయన కోణంలో ఉన్నాడు. కోణంలో అంటే కోణంలో 9th హౌస్లో ఉన్నాడు. ప్లస్ రవి కూడా ఉన్నాడు, అంటే 2nd హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉన్నాడు, అంటే భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే ఏంటంటే ధన ప్రాప్తి, ధన సంపాదన మీకు కలిగి తీరుతారు. మీ నాన్నగారు ద్వారా వచ్చే ఆస్తిపాస్తులు, నాన్నగారికి వచ్చే ధనము కూడా మీకు ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా శనితో కలిసిన శుక్రుడు వలన కూడా విదేశ పర్యటన చేసి తీరుతారు. ప్లస్ గురుడు కూడా మీకు ఇండికేషన్ ఉంది. సో విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. మీ వ్యాపారాభివృద్ధి దిరదర ప్రవర్ధమానం అయి తీరుతుంది. ముఖ్యంగా గంగా స్నానము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఇందా చెప్పినట్టుగానే అవన్నీ మీకు బాగా ఉంటాయి. రవి కూడా ఉన్నాడు కాబట్టి డబ్బులకు లోటు ఉండదు. భాగ్యస్థానంలో రవి. సో శనితో కలిసిన రవి మీకు కనుక కర్కాటక మీనరాశిలో ఉండడం వల్ల కొద్దిగా నీటి వలన చిన్న చిన్న ప్రమాదాలు ఉండడానికి అవకాశం ఉంది. కొద్దిగా ప్రమాదం ఉంటుంది, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంతేకాకుండా శుక్రుడు కూడా మీకు దశమంలో ఉన్నాడండి. ఆ దశమ శుక్రుడు కూడా మీకు యోగించడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు దశమంలో ఉంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనూ అలాగే సినిమా రంగంలో కూడా మీకు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే వారికి వాడికి ఉద్యోగంలో మంచి డెవలప్మెంట్స్ ఉండడము, ముఖ్యంగా లేడీస్ చెప్తున్నారండి, వాళ్ళకు కూడా బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉండడము జరుగుతుంది. ఏదైనా 9th హౌస్ లార్డ్ గురుడు వైభవంలో ఉండి 9th హౌస్లో రవితో కలిసిన శుక్రుడితో కలిసిన శనీశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, అయితే మీకు పరసర పనుల రీత్యా విదేశీ పర్యటన తప్పదు. కర్కాటక రాశి వాళ్ళకి ఉంది. బహుశా మీరు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటారండి, వెళ్తారు సినిమా షూటింగ్ లని, బిజినెస్ లని, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉంటుంది మీకు. అవన్నీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నెల మొత్తం కూడా ఎక్స్పెన్సివ్. 15 రోజులు బాగా ఖర్చులు ఉంటాయి. ఎప్పుడు లేదంటారు మీరు. జూన్ 2వ తారీఖు వరకు కొద్దిగా ఖర్చులు ఉంటాయండి. ఆ తర్వాత ఖర్చులు తగ్గుతాయి, 2nd నుంచి తగ్గుతాయి. యమునా పుష్కరాల దగ్గర నుంచి ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా దైవ దర్శనాలు కూడా మీకు బాగా అప్పుడు ఉన్నాయి. సన్మానాలు కూడా జరుగుతున్నాయండి. మీకు సన్మానం జరగబోతుంది. నాకరికి మీకు సన్మానాలు జరుగుతాయి. మిమ్మల్ని పిలిచి సెలవు కప్పడము, ధనప్రాప్తి ఇవ్వడము, అవార్డ్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి జరగబోతోంది. ఈ నెల 27వ తారీఖుని శ్రీరామనవమి కూడా ఉందండి. అంతేకాకుండా 19వ తారీఖుని మనం ఉగాది సంవత్సరాది పండుగ కూడా చేసుకుంటున్నాము ఆనందోత్సవాలతోటి. మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి. సో శ్రీరామనవమి నాడు అంటే 12 రాశుల వారు చేయదగ్గ అంశం ఏంటంటే, శ్రీరామనవమి నాడు కళ్యాణం, శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేయించడం వలన ప్రతి వారికి కూడా అన్ని రకాల శుభాలు జరుగుతాయని శాస్త్రం చెప్తోంది. అంటే కళ్యాణప్రదంగా మన ఇంట్లో అందరికీ ఉంటుంది. అంతేకాదండి, పానకము, వడపప్పు కూడా మనం నైవేద్యం పెడతాము. అలా పెట్టడం వలన భార్యాభర్తలు కలిసి ఉంటారని, భార్యాభర్తల మధ్యలో ఎటువంటి విషయాలు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ అవన్నీ కూడా సమసిపోయి కలుస్తారని కూడా, యాక్చువల్గా సీతారాముల్లాగా ఉంటారని మనం పెద్దలు చెప్తూ ఉంటారు. అలా చేస్తాం. అంతేకాదండి, ఈ వేసవకాలం వచ్చింది కాబట్టి ఎప్పుడు జలదానం చేయాలి, ఎక్కువగా మంచినీళ్ళు దానం చేయాలి. ఆ దానం చేయడం వల్ల సకల పుణ్యాలు మనకు వస్తాయి. అంతేకాకుండా గతించిన వారికి, పెద్దలకి, వాళ్ళకు కూడా చాలా మంచిది జలదానము. అంటే మంచినీళ్లు దానం అనేది ఈ నెల మొత్తం కూడా చాలా చాలా మంచిది. ఇంకోసారి చెప్పుకుందాం దాని గురించి. మంచినీళ్లు దానము, గొడుగు, చెప్పులు సద్బ్రాహ్మణుడు పిలిచి ఇవ్వడము, అలాగే మంచినీళ్ళు అనేవి అంటే మంచినీళ్ళు అంటే వాటర్, కూల్ వాటర్ పరి మంచిది, కనిపించే ప్రతివారికి ఇవ్వడము. మంచినీళ్ళు దానం సర్వోత్తమమైన దానంలో మంచిది. ఈ విధంగా చేసుకోవడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయండి. అంతేకాకుండా మనకి శనీశ్వరుడు వలన, అలాగే రావుకేతుల వలన కొంతమంది ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. శనీశ్వరు యొక్క దోషం వలన కూడా మనం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం, శ్రీరామచంద్రుని కొలవడం వల్ల కూడా ఈ శనీశ్వరుల దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా రావుకేతులు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము కాళహస్తిలో అమ్మవారికి దర్శించుకోవడము, రావుకేతులు పూజ చేయించుకోవడము, స్వామివారిని దర్శించుకోవడం వలన కూడా చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశం ఉంది. ఈ నెల స్టార్టింగ్లోనే శ్రీరామచంద్రుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి, శ్రీరామనవమి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మనం 27వ తారీఖు శుక్రవారం మార్చి మనం ఈ శ్రీరామచంద్ర నవమి పండగ చేసుకోవడం వల్ల సకల శుభాలు అందరికీ కలిగి తీరుతాయి. ఈ నెల మొత్తం అంటే 16వ తారీఖు నుంచి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి పక్షఫలాల్లో ఫస్ట్ పాయింట్ అంటే మాస శివరాత్రి.
మాస శివరాత్రి పూట శివునికి అభిషేకాలు చేయించడము, మారేడు దళాలతోటి పూజ చేయించడము, విభూతితోటి పూజ చేయించడం వలన ఐశ్వర్యం వస్తుందని అనుకుంటుంటాం అంటాం. పెద్దలు గురుగారు కూడా చెప్తున్నారు మనకి. సో విభూతితోటి సోమవారికి అభిషేకం చేయించడము, అలాగే పంచామృతాలతోటి, అలాగే మనం బ్రాహ్మణులకి ఇస్తే వాళ్ళే చేస్తుంటారు. అంతేకాకుండా ప్రదోష కాలం అని ఉంటుంది, అదే రోజు సాయంత్రం పూట. ఆ రోజు సాయంత్రం పూట కనుక శివుడికి అభిషేకాలు చేయించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని, 12 రాసుల వారికి కూడా దోషాలు ఏమైనా ఉంటే పరిహారం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతే కదండి, ఈ 19వ తారీఖు కూడా నూతన సంవత్సర ఉగాది వస్తుంది కాబట్టి ఆ రోజుని పంచాంగ శ్రవణం వినడం అత్యుత్తమైనటువంటి విశేషం. ప్రతి వారు కూడా పంచాంగ శ్రవణాలు వినాలి. అంటే మనకి రాజు ఎవరు, మంత్రి ఎవరు, వర్షాలు ఎలా పడతాయి మీకు తెలియదు ఏముంది. శ్రవణం చేయడం వలన మనం మన ఇంటిలో ఆ సంవత్సరం అంటే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి అంటే ఆ సంవత్సరం అంటే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుందని, మంచిగా చేకూరుతుందని, అలాగే ఏ రంగంలో ఉన్న వారికైనా, సినిమా రంగం కానీ లేదా బిజినెస్ వ్యాపార రంగంలో ఉన్న వారికి కానీ, విద్యా సంస్థలు విద్యల కోసం ఉన్న వారికి కానీ, అలాగే ఏ ఫీల్డ్లో ఉన్న వారికైనా సరే ఈ శ్రీరామచంద్రుణ్ణి పూజలు చేయడము, అలాగే నూతన సంవత్సరంలో కూడా మనం ఈ పంచాంగ శ్రవణం ఉండము, ఆలయ దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.